అమెరికా అధ్యక్షుడు ఏది చెబితే అది వినే పరిస్థితి దేశంలో కనబడుతుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. నేను చెబితేనే పాకిస్తాన్పై భారత్ యుద్ధం ఆపిందని ట్రంప్ పలుసార్లు చెబితే అది నిజం కాదని మోదీ అంటున్నారన్నారు. రష్యా లాంటి దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుని 25% పన్ను చెల్లించి 50% నష్టపోతున్నామన్నారు. విదేశాంగ వాణిజ్యంపై పార్లమెంట్లో ఎందుకు చర్చ జరపడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీహార్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగిందని, బీజేపీ పార్టీకి అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఓట్లు తొలగిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలను సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మన దేశ ప్రధాని మాత్రం మౌనం దాలుస్తున్నాడు, మౌనంగా ఉంటున్నాడు. దీనివల్ల మనం రాజీ పడేటటువంటి ధోరణి అనుసరిస్తే సామ్రాజ్యవాద దేశాలు ఈ దేశ సంపదను దోపిడీ చేసుకోవడానికి మనం అనుకూలంగా వివరించినట్టు అవుతుంది. ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినటువంటి భారతదేశం ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదానికి తల ఒగ్గేటటువంటి పరిస్థితి అయితే అది దేశానికి అవమానకరం, దేశ ప్రజలకు అవమానకరమైన విషయం. కాబట్టి ఈ విషయం మీద ఒక స్పష్టంగా ప్రభుత్వ విధానం లేకపోవడం అనేది ఉంది. ఈ విషయాల మీద పార్లమెంటులో చర్చ వివరణ అడిగింది. వాటితో పాటు మొత్తం ఈ ఎన్నికల విధానంలో జరుగుతున్న అవకతవకల మీదనే స్పష్టమైనటువంటి చర్చ పార్లమెంట్లో జరగాల. స్వతంత్రంగా వివరించేటటువంటి ధోరణి ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు లేదు. అందుకనే వాళ్ళని బాధ్యతల నుంచి తొలగించి కొత్తగా పార్లమెంట్లో చర్చించిన తర్వాత కొత్తగా నియామకాలు చేపట్టాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఇవ్వడం లేదు. తనకు అనుకూలమైన రాష్ట్రాల్లో అవసరమైన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు, కానీ తెలంగాణకి ఇవ్వడం లేదు. యూరియా ఇవ్వరు, బడ్జెట్లో నిధులు ఇవ్వరు. అట్లాగే